ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుష్ వైద్యానికి మంచి రోజులు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు ఆయుష్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. ఆయన దగ్గరికి ఏదైనా ఆయుష్కు సంబంధించిన ఫైల్ వెళ్తే ఏంటి ఈ వైద్యం ఏంటి, అయ్యా పనిచేస్తాయా, ఉపయోగపడతాయా అని చెప్పి వాటిని అవమానపరిచేలా ఆ వైద్య విధానాల గురించి మాట్లాడేవాడట. ఆయుష్ అంటే ఆయుర్వేదము, యోగా, హోమియోపతి, యునాని, సిద్ధ, ఇవి. ఆయన ఎంత నిర్లక్ష్యం చేశాడంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న నిధులు కూడా వద్దని చెప్పేసి తిరస్కరించాడు. అంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆయుష్ విధాన వైద్యము తిరోగమన దశలో నడిచింది. డాక్టర్ల పోస్టులు 50% పోస్టులు ఖాళీగా పెట్టేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురోపతి డాక్టర్లకు ఉద్యోగాలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆయుష్ డాక్టర్లకు ఎవ్వరికీ కూడా జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళకి అర్హత ఉంది. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వీళ్ళందరికీ జాతీయ ఆరోగ్య మిషన్ డబ్బులు కేంద్రం ఇస్తుంటే వాళ్ళను నిర్లక్ష్యానికి గురి చేశారు. ఇక ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల, కేంద్రం ఇచ్చే నిధులు తీసుకోకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 హోమియోపతి హాస్పిటళ్ళు, 20 ఆయుర్వేద హాస్పిటళ్ళు మూతపడ్డాయి. ఎందుకు? అక్కడ సిబ్బంది కొరత. డాక్టర్లు లేకపోతే ఏమిటి నడిస్తే మూతపడ్డాయి. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో భారతీయ జనతా పార్టీ ఆయుష్ వైద్య విధానాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. 2014లో కేంద్రంలో ఆయుష్ విభాగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి. ఆ విధంగా ఎనలేని కృషి చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆయుష్ వైద్య విధానానికి చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్ని దేశాలను ఒప్పించి, ఐక్యరాజ్య సమితిలో ఉండే సభ్య దేశాలన్నీ ఒప్పించి జూన్ 21వ తారీఖుని ప్రపంచ యోగా దినోత్సవంగా ఒప్పించిన ఘనత మోదీకి. ఇప్పుడు ఇక్కడ సత్యకుమార్ యాదవ్, ఆయన బీజేపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి సన్నిహిత సంబంధాలు. పైగా అక్కడ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే ఆయుష్ మంత్రి వారికి సన్నిహితంగా ఉండటం. చాలా కాలం సత్యకుమారు బీజేపీ జాతీయ కార్యాలయంలో జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం వల్ల ఆయన ఏ రాష్ట్రానికి రానని నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. 6 నెలల కాలంలో ఇప్పటికే 100 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి కొత్తగా హాస్పిటల్స్ నిర్మాణం ప్రారంభించారు. కాకినాడలో ఒక ఆయుష్ హాస్పిటల్, విశాఖపట్నంలో ఆయుష్ హాస్పిటల్, వాటిని నిర్మాణ దశలో ఉన్నాయి, ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో విశాఖపట్నంలో రిమ్స్ ప్రాంగణంలో 50 పడకల న్యాచురోపతి యోగా హాస్పిటల్ను ప్రారంభించి దానికి అనుబంధంగా గవర్నమెంట్ రంగంలో న్యాచురోపతి యోగా BNYS కోర్సును ప్రవేశపెట్టాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, సత్యకుమార్ కృతనిశ్చయితులై ఉన్నారు. మనకి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో బేగంపేటలో న్యాచురోపతి యోగా హాస్పిటల్ BNYS కోర్సు ఉండేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వ రంగంలో మనకు BNYS కోర్సు లేదు. సరే, 10 ఏళ్ల పాటు కొన్ని సీట్లు మనకి ఇచ్చారు హైదరాబాద్ వాళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక ఇప్పుడు మనకి ఇవ్వరు. విశాఖపట్నంలో అక్కడ BNYS కోర్సుని ప్రభుత్వ రంగంలో నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్ లేకపోయినా 2 ప్రైవేటు యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కడు కూడా ప్రైవేట్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజీ లేవు. ఒకటి బాపట్ల సమీపంలో PV పాలెం, పిట్లవానిపాలెంలో కేర్ న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్ ఒకటి 100 సీట్లతో నిర్వహించబడతా ఉంది. గత 8 సంవత్సరాలుగా అది నిర్వహణలో ఉంది. రెండవది, గత 10 సంవత్సరాలుగా గుంతకల్లో పతంజలి న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజీ, అది 100 సీట్లతో నిర్వహించబడతా ఉంది. కనుక తెలుగు రాష్ట్రాలలో ప్రైవేట్ రంగంలో 200 BNYS సీట్లున్నా గవర్నమెంట్లో లేవు. ఇదిలా ఉంటే
అప్పుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థ, జాతీయ యోగా ప్రకృతి వైద్య సంస్థ, దీన్ని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి అంటారు. అప్పుడు 6 రాష్ట్రాలు పోటీ పడినాయి. 6 రాష్ట్రాలు పోటీ పడితే ఈయన కామినేని శ్రీనివాస్ వెంకయ్యనాయుడుని కలుపుకుని వాళ్ళిద్దరు ప్రయత్నంతో ఆ సంస్థని మన ఆంధ్రప్రదేశ్కి రప్పించడంలో కృతకృత్యులయ్యారు. ఎంతో కృషి చేస్తే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంకా బీజేపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పట్లో వెంకయ్యనాయుడు గారు, ఆయనకుండా వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, తదుపరి ఉపరాష్ట్రపతిగా ఆయనకున్న పరపతిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంస్థను తెచ్చారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో మేము 100 కోట్లు ఖర్చు పెడతాం, భవనాల నిర్మాణం మేమే చేస్తాం, నిర్వహణ కూడా మేమే చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు నిర్మాణంలో కానీ పైసా ఖర్చు లేదని చెప్పారు. అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు ఒక 25 ఎకరాల భూమి మీకు ఉచితంగా ఇవ్వండి, దానికి మేము డబ్బు కట్టాం, అదొకటే మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుకునేదని చెప్పారు. అప్పుడు కామినేని శ్రీనివాసు గన్నవరం మండలంలో కొండపావులూరు అనే ప్రాంతంలో 25 తనే స్వయంగా జాయింట్ కలెక్టర్ని, అధికారులను, కమిషనర్లు అందరిని తీసుకుని వెళ్ళి ఓ ప్రాంతంలో 25 ఎకరాలు కొండపావులూరు అనే ప్రాంతంలో గుర్తించారు. గుర్తించిన తర్వాత దాని ప్రతిపాదన రెవెన్యూ శాఖ ద్వారా క్యాబినెట్కి వచ్చింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన క్యాబినెట్లో కొండపావులూరులో కేంద్ర ఆయుష్ శాఖకు 25 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత వారికి ఈ అడ్వాన్స్ పొజిషన్ ముందే ఇచ్చేయమన్నారు. ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు ప్రారంభిస్తారు, నిదానంగా మీరు అప్పచెప్పచ్చు అన్నారు. తదుపరి కలెక్టరు, తహసీల్దారు ఆ కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ అధికారులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆయుష్ శాఖకు సంబంధించిన ఫైల్ అంటే పక్కన పెట్టు. ఆయనకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఎందుకంటే భారతీయ వైద్య విధానం పట్ల ఏమాత్రము గౌరవము, విశ్వాసము, నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనుక దాన్ని ఎవరు ఆలనా పాలన పట్టించుకునేవాడు లేడు. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించారు. అక్కడ ముందు ప్రహరీ గోడ నిర్మాణము, భవనాలు నిర్మిద్దామన్న రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహకారం లేని కారణం వల్ల అడుగులు ముందుకు పడలా. ఇది ఇలా ఉంటే ఇక వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఈ భారతీయ వైద్య విధానం, ఆయుష్ వైద్య విధానం అంటే ఇది బీజేపీ వాళ్ళది, ఈ వాళ్ళ విధానాన్ని మనం ఎందుకు ప్రోత్సహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, 25 ఎకరాలు ఆ జగనన్న కాలనీ పేరు పెట్టేసి ఈ బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేయమన్నారు. ఆ ఇళ్ల స్థలాలు కేటాయించారు. అది ఎక్కడో ఊరికి దూరాన ఉంది, పునాదుల దశలో ఉన్నాయి. సరే, ఈ విషయము నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆయుష్ శాఖ అక్టోబర్ 29న ప్రధానమంత్రి మోదీచే అక్కడ శంకుస్థాపన చేయిద్దామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపగానే మంత్రి, కార్యదర్శి, కమిషనరు, జిల్లా కలెక్టర్ అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నిర్ఘాంతపోయారు. ఆ 25 ఎకరాల్లో పునాదులు, రాళ్ళు, జగనన్న కాలనీ అప్పటికే పేదవాళ్ళకి కేటాయించేశారు ఆ 25 ఎకరాలు. ఇంకేం చేయని పరిస్థితిలో అప్పుడు 29 అక్టోబర్న ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక్కడ భూమి అనుకూలత సరిగా లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పడ్డారు. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు సత్యకుమార్ యాదవ్. వెంటనే అమరావతిలో ఒక 25 ఎకరాలు కేటాయించమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక శాసనసభ్యుడు అడిగారు ప్రశ్న, ఇదేదో జాతీయ యోగా ప్రకృతి వైద్య సంస్థ అనేదో ఉందంట కదా, దాని సంగతి ఏంటి అని అడిగితే అప్పుడు సత్యకుమార్ యాదవ్ శాసనసభ సమావేశాల్లో సభలోనే ప్రకటించారు, ఇది 25 ఎకరాలు అమరావతిలో కేటాయిస్తున్నాం. తొలి దశలో కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ సంస్థని నిర్మాణము, నిర్వహణ ప్రారంభిస్తుంది. రెండవ దశలో మరో 100 కోట్లు వస్తాయి అని. త్వరలో ఇది భూమి కేటాయించిన తర్వాత ప్రధానమంత్రి ఆయన వర్చువల్ విధానంలో ఆయన అక్కడుండి ఇక్కడ మంత్రిని పెట్టుకుని ఆయన వర్చువల్ విధానంలో శంకుస్థాపన వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కనుక ఈ న్యాచురోపతి యోగా బిఎన్వైఎస్ చదువుకున్న వారికి, ప్రకృతి వైద్యం పట్ల ప్రేమికులకు ఇది ఒక శుభవార్త. దీంట్లో రోగులకు చికిత్స చేయడమే కాక ఇక్కడ బిఎన్వైఎస్ కోర్సు, తదుపరి పీజీ కోర్సులు, పరిశోధనలు, దీని పూర్తి ఖర్చు కేంద్రం ఉంది. ఒక్క పైసా కూడా
సిబ్బంది ఖర్చు, రోజువారీ ఖర్చులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ విధంగా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి అమరావతికి రావడం అనేది ఈ ప్రకృతి వైద్య ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అట్లాగే 2017లో రాష్ట్ర ప్రభుత్వము విశాఖపట్నంలో ఈ ఆయుష్ యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పి ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలో ఉంది. దాని నుంచి వేరు చేసి హోమియోపతి, ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి ఈ కోర్సులన్నీ ఆయుష్ యూనివర్సిటీ కింద పెట్టాలనే ఆలోచనతో దీనికి కావలసిన నిధులు జాతీయ ఆయుష్ మిషన్, నేషనల్ ఆయుష్ మిషన్, NAM అంటారు, నేషనల్ ఆయుష్ మిషన్ కింద నిధులు కేటాయించారు. దాని భూమి కూడా గుర్తించారు విశాఖపట్నంలో. ఆయుష్ యూనివర్సిటీ అంతే, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దాన్ని ఊసేయలేదు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేద్దామనుకున్న వ్యక్తి ఆయుష్ యూనివర్సిటీ ఊసేయలేదు. ఇప్పటికి కూడా ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విశాఖపట్నంలో ఆయుష్ యూనివర్సిటీకి చాలా అనువైన ప్రాంతంగా ఆయుష్ వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ NAM అనే పథకం కింద, నేషనల్ ఆయుష్ మిషన్, జాతీయ ఆయుష్ మిషన్ కింద మనం కేంద్రం నుంచి అపారమైన నిధులు పొందే అవకాశం ఉంది. సత్యకుమార్ బీజేపీ మంత్రి అవటం, దానివల్ల ఏ రాష్ట్రానికి రానని నిధులు, ఏ విధంగా 5 సంవత్సరాలు నష్టపోయామో ఆ నష్టాన్ని పూరించే విధంగా ఆయుష్ శాఖలో ఉండే అన్ని భర్తీ ఖాళీలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, కాంపౌండర్లు అన్ని పోస్టులు నింపి అన్ని డిస్పెన్సరీలు, అన్ని హాస్పిటళ్ళు కళకళలాడుతూ డాక్టర్లతో నిర్వహణ చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో ఈ ఆయుర్వేదము, హోమియోపతి, యునాని మందులు కూడా కొనలేదు. మందులు లేవు, ఎక్కడైనా డాక్టర్లు ఉన్నారంటే మందులు లేవు. ఇప్పుడు సమృద్ధిగా మందులు అందుబాటులోకి వచ్చాయి కనుక ఈ వైద్య విధానాలని, భారతీయ వైద్య విధానాలని, ఆయుష్ వైద్య విధానాలని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకి అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు అమరావతిలో కేటాయించిన భూమి త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన కోసం ప్రకృతి వైద్య ప్రేమికులు, యోగా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.